హనుమాన్ జయంతి మహాపర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇచ్చేందాక 100 రూపాయలు విరాళిస్తున్నారండి. వారిని మధ్యాహ్నం సరదా కావాల్సిందిగా కోరుతున్నాండి. స్వామివారి అన్న సమాధాన నిమిత్తం 515 పథకాలను పెంచారు. స్వామిని వారి కుటుంబాన్ని శ్రీ మధ్య స్వామివారు ఎవరు కాపాడని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. సలాలి రసీదు తీసుకోండి. మీ దగ్గర సెల్ ఫోన్ ఆభరణాలు రూపాయలు వారిని వారి సభ్యుల్ని మధ్య ప్రదక్షిణాలు చేసేటువంటి భక్తులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటికే జరగండి, లైన్ ఆపద్దు, జరిగయ్యా లైన్ ఆపద్దు, జరగతల్లి స్వామి జరగాలి జరగాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్. భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ప్రాతకాలం నుంచే స్వామివారికి తీర్థబింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము విశేష గర్భాలయ దర్శనాలు, అదే రకంగా ఉచిత దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వివిధ రకాలైనటువంటి శాఖల సమన్వయంతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. స్వామివారికి దగ్గర హనుమత్ జయంతిని పురస్కరించి ఈ రోజున సామూహిక హనుమత్ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొన్నారు. అదే రకంగా స్వామివారి అన్నప్రసాదనశాలలో 10:30 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు 7 రోజులుగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ జరిగేటటువంటి వైఖాన సాగమ శాస్త్రబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి స్వామిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్.